నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడము, దానిపైన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడము, దానిపైన ఎంఆర్పిఎస్లో భిన్న అభిప్రాయాలు అంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇది కాదు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు అంటే తెలంగాణ మాదిగ దండోరా లేకపోతే కనుక మరికొంతమంది ఎంఆర్పిఎస్లో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇప్పటితో దీన్ని ఇక్కడికి ఆపేద్దాం, ఈ వివాదం మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళకూడదని కొందరు అంటూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఎంఆర్పిఎస్ నాయకులు బంగపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు 9% మాదిగలకు 5% మాలలకు ఒక విధానంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది కదా, ముందు దాని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? దాన్ని మేము 100కు 100% మేము స్వాగతిస్తున్నాం. మాదిగలకు 10% రావాల్సిందే. షమీమ్ అఖ్తర్ ఏదైతే 2011 లెక్కల ప్రకారము 32,33,745 మంది అని ఇచ్చిన రిపోర్ట్, అది 2011 ప్రకారం. సరే, దాని ప్రకారం చూసుకున్నా మాకు 10-10.5 రావాలి మా పర్సెంటేజ్. సరే, 10% కాక 9% వచ్చింది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. సరే, అన్నదమ్ముల పంచది అన్నప్పుడు ఒక గెట్టు పంచదైనా, ఒక భూమి పంచదైనా, ఒక ఇంటి పంచదైనా అన్ననో తమ్ముడో ఓర్చుకోవాల్సి వస్తుంది. నలుగురు పెద్ద మనుషులు సమక్షంలో కూర్చున్నప్పుడు ఒక గుంట భూమి కన్నో లేకపోతే రూమ్ దగ్గరనో కొంచెం తేడాలు వస్తే సర్దుకో అన్నప్పుడు సర్దుకోవాల్సిన అవసరం కూడా అన్నది ఉంటుంది, తమ్ముది ఉంటుంది. అరే, మాదిగలకు మనం ఇన్ని రోజులు పోరాటంలో దీన్ని సాధించినాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 7% వచ్చింది, దాన్ని అందరం అంగీకరించినాం. ఓ 4 సంవత్సరాలు కూడా అమలైంది, 22,000 ఉద్యోగాలు కూడా వచ్చిన చరిత్ర మన కళ్ళ ముంగట కావపడ్డది. అది 30 ఏళ్ళ పోరాటంలో ఇప్పుడు 9% మనం స్వాగతించాలా వ్యతిరేకించాలా? మళ్ళీ 1% కోసం మళ్ళీ ఎనికి పోయి మళ్ళీ ఎన్నేళ్ళు ఉద్యమం చేయాలి? ఇప్పటికే మాదిగలు 3 అసెంబ్లీలో చనిపోయారు. ప్రపంచం మా తెలుగు జాబులతో భారతక్క చనిపోయింది. ఓపెన్గా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకున్న ఒక 16 మంది అమరులు చనిపోయిన చరిత్ర మనకుంది. ఇప్పటికీ ఈ వర్గీకరణను మనం స్వాగతించకుండా పోయి మళ్ళీ వ్యతిరేకించి మళ్ళీ ఎన్నేళ్ళు ఉద్యమం చేయాలి? ఇప్పటికే మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో నువ్వు తిరిగి చూస్తే బీపీ షుగర్లు ఉన్నాయి తప్ప మాదిగలకు ఏం ఇప్పుడు వర్గీకరణ అయినా జరిగింది కదా, ఆ జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా సంతోషించకుండా పోతే మళ్ళీ కృష్ణన్న లాంటి వాళ్ళు, మా పెద్దన్న లాంటి వాళ్ళు మళ్ళీ దీన్ని వ్యతిరేకించడం అంటే జాతికి ద్రోహం చేసినట్టుగా మేము భావించవలసి వస్తుంది. నువ్వు ఆనాడు 7% ఒప్పుకున్నావు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నావు, ఇప్పుడు 9% వచ్చింది కదా. సరే పోనీ, మా పెద్దన్న కృష్ణన్న లాంటి వాళ్ళు ఏం చేయాలి? షమీమ్ అఖ్తర్ గారు ఎక్సబే కమిషన్కి ఏదైనా రిపోర్ట్ ఇచ్చిండా? తెలంగాణలో వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, మేము మా జనాభా ఇంత పర్సెంటేజ్ మేము ఉన్నాము, మేము 15% ఉన్నాం, మేము 17% ఉన్నాం, మేము 18% ఉన్నామని ఆ లెక్కలన్నీ ఇచ్చిండా? అది కూడా ఇవ్వలే. బిల్లు పెట్టినాక నువ్వు వ్యతిరేకించడం, కనీసం ఆయన చూడు 1,00,000 డప్పులు 1000 గొంతులని ఫిబ్రవరి 7 తారీఖు నాడు ప్రకటించారు. సబ్బండ కులాలు అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. బిల్లు పాస్ చేస్తే నేను విజయోత్సవ సభ జరుపుతున్నాడు, బిల్లు పాస్ చేయకపోతే నేను చావు డప్పు కొడుతున్నాడు. మరి బిల్లు పాస్ చేసినప్పుడు విజయోత్సవ డప్పు కొట్టాలి కదా, మరి ఎందుకు కొట్టలే? అంటే నువ్వు అన్న మాటకే నువ్వు నిలబడలే అనేది స్పష్టంగా కనబడుతుంది కదా. ఆయన దాంట్లో వారు అన్న మాట ఏమిటంటే, ఉపకులాలు కొన్ని మిగతా వాళ్ళ కలిపినరు, కలపటం వలన వాళ్ళకు వచ్చే అవకాశాలు మిగతా వాళ్ళతో కాంపిటీట్ చేయలేరు, వాళ్ళు ఇబ్బంది పడతారు. వర్గీకరణ ఉద్యమాన్ని ముందు నుండి నడిపిన నేనున్నా కాబట్టి నాకు ఇబ్బంది కలగొద్దునని ఒకరు మాట అనొద్దు, అందరికీ సమాన అవకాశాలు రావాలని వారు అంటున్నారు. ఒక 5 పేజీల మెమరాండం కూడా తయారు చేసిందని ఎవరికి ఎప్పుడు ఇవ్వాలా? అది బిల్లు చేస్తున్నప్పుడు ఈ కులాలు ఇట్లా ఉండాలని షమీమ్ అఖ్తర్ గారికి ఆయనకు ఒక మెమరాండం ఇచ్చేటప్పుడు ఈ కులాలు ఇక్కడ పెట్టొద్దు, ఈ కులాలు పెట్టొద్దు అని నువ్వు ఉద్యమం నడిపిన నాయకునికి పోయి నువ్వు ఒక మెమరాండం ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వలే కదా. సరే, ఇవ్వకపోని ఫస్ట్ నువ్వు దీన్ని స్వాగతించి ఇట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇగో ఈ కులాన్ని ఇగో ఏలదాన్ని బీల కలిపిరు, బీలదాన్ని సీల కలిపిరు, ఇప్పుడు ఆయన నేత కానీ ఉన్నది. సరే, వాళ్ళకి ఏమన్నా ఆ కులాలకు అన్యాయం జరిగితే ఫైట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు ఫస్ట్ దీన్ని స్వాగతించి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని స్వాగతిస్తున్నావు, దాని మీద నువ్వు వైఖరి చెప్పాలి. నువ్వు దాన్ని 7% ఉమ్మడి ఉన్నప్పుడు స్వాగతించినప్పుడు నీకు 9% వచ్చినప్పుడు నువ్వు స్వాగతించలే కదా. అంటే నువ్వు మా కృష్ణన్న అంటే ఆయన బీజేపీకి కొమ్ము కాస్తున్నది స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మీరు చూడండి అన్న,
బీజేపీ చేసింది, బీజేపీ మనకు సహకరించింది అని అంటుంది. ఎట్లా సహకరించింది బీజేపీ? బీజేపీ నిజంగా సహకరిస్తే పార్లమెంట్లో చట్టం చేయని వీళ్ళు ఎందుకు? ఈ రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని సుప్రీంకోర్టే కదా గుర్తించింది మామూలా. లేకపోతే సుప్రీంకోర్టును బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తుందా చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటుండు, మనకు బీజేపీ సహకరిస్తుంది అఫిడవిట్ ఇచ్చింది అని చెప్పడం అనే ఉద్దేశం. అఫిడవిట్ ఇచ్చింది కోర్టుకు. ఇచ్చింది లీగల్ ఏదైతే మేము సహకరిస్తున్నామని ఇచ్చింది అని అంటుంది. మరి బీజేపీకి ఓటేయమని చెప్తుండు కదా ఈయన. మరి అలా కాంగ్రెస్ చెయ్యదని చాలా సందర్భాల్లో మాట్లాడాడు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నాడు, ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు, వెంకటస్వామి కొడుకు వివేక్ ఉన్నాడు, అక్కడ రాహుల్ గాంధీ దగ్గర మన కొప్పుల రాజు అని ఉన్నాడు. అసలు కాంగ్రెస్ మరి చేసింది కదా, మరి దాన్ని నువ్వు స్వాగతించాలి కదా. నీకేమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే నేత కాని వాళ్ళని కానీ ఒలియదాసులలో కానీ కులాలు ఇట్లా కాదని నువ్వు ఫస్ట్ సీఎంకి ఇవ్వాలి కదా. కానీ మీరు కృష్ణమాదిగ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి బీజేపీకి వైపు తీసుకెళ్తున్నాడు, బీజేపీ వైపు వెళ్తున్నాడు అన్నారు కదా. మరి ఆయనతో పాటు కలిసినప్పుడు ఆయన తెలుగుదేశం వైపు తీసుకెళ్తే వెళ్ళిపోయారు, మీరు కాంగ్రెస్ వైపు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. మేము ఆనాడైనా మా మేధావర్గం వ్యతిరేకించింది. ఎప్పుడైతే ఇప్పుడు కృష్ణన్నకు మేము ఎందుకు వ్యతిరేకించినాము? కృష్ణమాదేకు మాకు వ్యక్తిగత ఎలాంటి విభేదాలు లేవు. అట్లా కూడా మొన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు ఉన్నప్పుడు మేము మద్దతు తెలిపినాం. ఆయన మద్దతు ఫోన్ చేసి అడిగిండు, నువ్వు మద్దతు తెలపాల తమ్మని అన్నాడు. మోత్పల్లి నరసింహన్న మాకు వాసన చెప్పాలంటే దండోరకు దిక్చూచి ఆయన దండోర ఉద్యమానికి ఆయన ఇంటి నుండే ఉద్యమానికి జీవం పోసినాడు. అట్లాంటప్పుడు ఆయన ద్వారా కోరడం జరిగింది, ఆ అన్ననే పిలిపేయడం జరిగింది, మందకృష్ణ ఫోన్ చేయడం జరిగింది, నేను మద్దతు తెలపడం కూడా జరిగింది. మీరు ఇంతకుముందు అన్నారు మీరు ఎక్కడ మద్దతు ఇస్తే అక్కడ మాట్లాడినంటే ఆయన ఒంటెద్దు పోగడానాలు అట్లా ఆయన ఎమ్మడి పోలేదంటే బహిష్కరించడే. ఇలా చూడండి అన్న, మీరు కృష్ణ అన్న 1994 ఉద్యమం ఏర్పడింది. అప్పుడు ఎవరు పిల్లిమానికి రావని ఉన్నాడా, విశారదన ఉన్నాడా? ఆయన ఎమ్మటి చూడండి, ఎవరైనా ఏ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరు కనకరావు ఉన్నాడా, మేరీమాది ఉన్నదా, చింతసామాన్ ఉన్నాడా, మేకల నరేంద్ర ఉన్నాడా, యాతాకుల భాస్కర్ అంటే ఎక్కలు కూడా ఆయన ఎమ్మటి పనిచేసిన వాళ్ళు లేరు. ఎందుకు లేరు ఇంతమంది? సరే వంగపెల్లిసిన అంటే వ్యతిరేకంగా వచ్చి ఆయన ఎందుకు కేసీఆర్ నా ఇంటికి వచ్చిండు అన్నదే బహిష్కరించాడు, అంతే. ఏం లేదు మమ్మల్ని అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ నా పెళ్ళికి వచ్చిండు, ఆయన వచ్చి కూడా ఏం మాట్లాడలేదు. నేను కార్డు ఇచ్చిన, మళ్ళీ కార్డు ఇవ్వమన్నది కూడా ఈయనే. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు కేసీఆర్, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తలేడు, నువ్వు పోయి పెళ్లి కార్డు ఇంటికి వస్తాడో రాడో చూద్దామని అన్నాడు ఈయన. ఆయన దగ్గర నేను పనిచేస్తున్నా, ఆయన కోసం అన్నిటికీ సిద్ధపడ్డా. అసెంబ్లీ ఎక్కిన, నాకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానది ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా అన్నది. ఈయన చెప్పుకుంటే కాదు, ఇప్పుడున్న మల్లేశం సార్ డీన్ ఆయనే ఒక పెద్ద మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి, రా నీకు టికెట్ ఇస్తుంటే కూడా నేను పోలే. ఇదే గొప్ప తెలుసు. టీఆర్ఎస్ నుంచి కూడా వస్తే కూడా నేను ఈయన కోసమే పనిచేసిన, అంత కరడు కట్టిన మందకృష్ణ కోసం కృష్ణన్న కోసమే. ఆ విషయం నేను కృష్ణమాదే చెప్పిన కదా స్వయంగా. అన్న టికెట్ ఇస్తా అంటున్నంటే మన జాతి కోసం నిలబడుతున్నాం ఒక పిల్ల. ఈయనే అన్నాడు కదా ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీవీ ఇంటర్వ్యూలో కర్ణ ప్రభాకర్ ఈయన ఇద్దరు కూర్చున్నప్పుడు డిబేట్ నడుస్తుంది, దళిత ముఖ్యమంత్రి వస్తాను, దళితులు కాక కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు, మా వంగపెల్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. మరి అప్పుడు వంగపెల్లిని చూసి నేర్చుకోవాలన్నప్పుడు వంగపెల్లి ఏం తప్పు చేసిండు, మరి దాని మీద కూడా వివరణ ఇవ్వాలి కదా. చెప్పమన్నాడు. ఈరోజు కూడా వంగపెల్లి సీన్ అంటేనే ఎందుకు తీసేసినారు? ఆయన ఇంటికి వస్తే అది జీర్ణించుకోలేక నన్ను బహిష్కరించండి, అది కాదని చెప్పమన్నా. మీరు టీఆర్ఎస్తో అటాచ్ అయి ఉన్నారా? అటాచ్ ఏం లేదు. ఈయన పక్కకి వెళ్ళాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 2014లో అసెంబ్లీ సమావేశాల్లో నవంబర్లో జరుగుతున్నప్పుడు బిల్ పాస్ చేసింది. ఏది ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ చేసింది. బిల్ పాస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలన్నా, అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్లాలన్నా ఉద్యమాలు చేసేది, బస్సులు దాల్గబెట్టేది, రాస్తారోకోలు చేసేది, ట్రైన్లు దాల్గబెట్టేది. ఈ ఉద్యమం మొత్తం హైదరాబాద్ దిగ్బంధం చేసినప్పుడే అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది, అఖిలపక్షాన్ని పంపేది. అట్లా నేను అసెంబ్లీ ఎక్కిన, ట్రైన్లు తలగబెట్టినాం, బస్సులు తలగబెట్టినాం. నా మీద ఉన్న కేసులు దండోర ఉద్యమాలు ఇప్పుడు ప్రజెంట్ నుంచి ఆనాటి నుంచి ఎవరి మీద లేదు. అది కాదని కృష్ణమాదని అడగమనండి, నేను చెప్పుడు కాదు అది. కానీ ఒక డిస్కషన్ బయట ఏముందంటే, ఒక అభిప్రాయం జనంలో ఏమున్నదంటే, చెప్పండి. మీరు ఎట్లయితే కృష్ణమాదిగా బీజేపీతో వెళ్తున్నాను అని అంటున్నారో,
మీరు బీఆర్ఎస్తో ఉన్నారని, మరొకరు కాంగ్రెస్తో ఉన్నారని సోషల్ మీడియాలో పరస్పరం చర్చలు జరుగుతున్నాయని ఒక అభిప్రాయం ఉంది. రైట్. అది చాలామంది అభిప్రాయాలు అంటుర్రు. మేము నిజాయితీగా ఏదైనా ఒప్పుకోవాల్సి ఉంటుంది కానీ మేము ఎందుకు ఉండడం లేదు. అంటే ఇప్పుడు నీకు ఇంతకుముందే చెప్పినన్న ఏమని చెప్పినా, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి రక్తపు బొట్టు చిందించకుండా, ఏ ఉద్యమం జరగకుండానే వర్గీకరణ న్యాయమైందని అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు. దాన్ని మేము స్వాగతించాలన్నా వ్యతిరేకించాలన్నా. రైట్. మీరన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కోనే రంగా నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తే అదే పార్టీలో పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు, మాజీ ఎంపీ చింతా మోహన్ తిరుపతి ఎంపీ, వీళ్ళంతా కలిసి అఖిలపక్షం మళ్ళీ ఒక అఖిలపక్షం వర్గీకరణ వద్దని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేది. అంటే ఒకే పార్టీలో సేమ్ పార్టీలో వర్గీకరణ కావాలని మాదిగలు పోతే వర్గీకరణ వద్దని వీళ్ళు పోయేది. అంటే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి వద్దని చెప్పాలిగా, మరి చెప్పలే. మరి ముఖ్యమంత్రి చెప్తే మాలో ఊకోలే. సేమ్ టీడీపీలో చూడండి, మోత్కుపల్లి నరసింహ లాంటి అన్న, సిఆర్ అన్న లాంటి వాళ్ళు వర్గీకరణ కావాలని కోరుకుంటే, మన దామోదర్ అన్న లాంటి వాళ్ళు, సుద్దాల దేవే లాంటి వాళ్ళు వర్గీకరణ వద్దని వ్యతిరేకించారు. అంటే చూడండి, అంటే ఒకే రెండు నాలుకల ధోరణులు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవలంబించినట్టు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలే ముఖ్యమంత్రులు? మరి అదే టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక అందులో ఉన్న మాలలు ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ రెండోసారి స్వయాన నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కావాలని లేఖ ఇచ్చినాడు. ఆనాడు కనుక రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని కోర్టుకు, మళ్ళీ చూడు ఈయన కోర్టుకు కూడా వెళ్ళలే. ఈయన చేసిన ఘనకారణ చూడు కృష్ణమాదిగా పంజాబ్లో దేవేందర్ సింగ్ ఆయన కోర్టుకు పోతే అది అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని బేస్ చేసుకొని ఈయన కోర్టు పోయాడు. ఇది వర్గీకరణ ఎప్పుడు కొట్టుడు పోయిందన్న? 2004లో కొట్టు. 2000 నుంచి 2004 సంవత్సరం వర్గీకరణ జరిగింది. 2005, 6, 7, 8, 9 ఇప్పటి వరకు ఎందుకు కోర్టు పోలే అప్పటి నుంచి? అంటే పంజాబ్ అక్కడ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే ఆయన కోర్టుకి వెళ్ళింది. అంటే మీరు కేసీఆర్ ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఉన్నారు కాబట్టి మీరు బీఆర్ఎస్తో ఉన్నారు. అదే మీరు చెప్పదలుచుకున్నది. ఎవరినైనా మేము స్వాగతించవలసిందే కదా. అట్లా స్వాగతించి బీఆర్ఎస్ తోటి ఉండడానికి మళ్ళీ క్లారిటీ అది స్వాగతించను. అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే చనిపోయారో అమరవీరులను ఎట్లయితే పరామర్శిస్తారో, మీరు మాదిగా అమరవీరులను మీరు ఆర్థిక సాయం చేయాలా సార్ అని మేము అడిగినాం. ఎవరిని అడిగినారు? కేసీఆర్ని అడిగినాం, ఆ రోజు కవితక్కను కూడా అడిగినాం. ఆనాడు ఈటల రాజేందర్ని అడిగినాం, హరీష్ రావు ఉన్నాడు. ఎమ్మటి ఒక్క మాట మాట్లాడుంటే ఆ కేసీఆర్ గారు ఒకటే మాట అన్నాడు, అది వర్గీకరణ ఉద్యమం ఏబీసీల ఉద్యమం న్యాయమైంది, ఖచ్చితంగా వాళ్ళకి మనం సాయం చేయాలన్నాడు. అధికారికంగా కేసులు లేకుండా కేసులు ఎత్తివేయడం జరిగింది. అట్లాగే ఇది దండోర మీద ఉన్న కేసులు ఎవరైతే జైలు పాలైనరో ఆ కేసులు ఎత్తివేయడం జరిగింది. అట్లాగే కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 14 కుటుంబాలకు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి అధికారికంగా 1,50,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర మా తెలంగాణ ఎంఆర్పీఎస్కుంది. ఇది కాదని చెప్పమనండి కృష్ణ. ఇది ఇలా వర్గీకరణ అయిందంటే అది ఎవరి విజయం అన్నా ఎవరిని గుర్తించుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే ఎవరినన్నారు? అమరవీరులు అన్నారు. మరి వర్గీకరణ వచ్చినప్పుడు అమరవీరులను గుర్తించుకోవాలా? ఏ రోజైనా ముఖానికి అమరవీరుల కుటుంబాల దగ్గర మందకృష్ణ పోయిండా? చెప్పమనండి. పోలేదా? మీరే మొన్నటి వరకు ఆయన బట్టి మీరే ఉన్నారు కదా. ఉన్నాం 10 ఏళ్ళ దూరమై. ఆనాడు కూడా చాలా సందర్భాల్లో సురేందరు నాయన కుటుంబం వచ్చి దామోదర్ వాళ్ళ భార్యలు వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చిర్రు. వాళ్ళు మనం చెప్తాం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. ఆనాడు కూడా మేము బయటికి వెళ్ళగానే అమరుల కుటుంబాలను దగ్గరికి వెళ్ళినాం, మేము పరామర్శించినాం, ఆర్థిక సహాయం చేసినాం, మేము చేయించినాం ప్రభుత్వంతో. మేము కూడా కుటుంబాలకు ఎప్పటికీ అండదండగా ఉన్నాం. మొన్న కూడా వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు నాడు 2023లో తీర్పు వస్తే ఇది అమరులకి అంకితం అని కూడా మేము ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. మొన్న అసెంబ్లీలో పాస్ అయితే కూడా 4వ తారీఖు నాడు పాస్ అయితే మేము 5వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహానికి ట్యాంక్ బండ్ దగ్గర దండేసి ఇది అమరులకి అంకితం అని ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళింది. నేను నాతో పాటు మేము చెప్పినాకనే కాంగ్రెస్ వాళ్ళు తీసుకురండి కాదని చెప్పండి. మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. 4వ తారీఖు నాడు బిల్లు పెట్టిరన్న 5వ తారీఖు నాడే మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలదండలు వేసినాం. అంబేద్కర్ విగ్రహానికి ఇది అమరులకు అంకితం అన్నాం. మా దండోరా దిక్చూసి మోత్కుపల్లి నరసింహను ఆహ్వానించడం జరిగింది, వచ్చిండు.
మాట్లాడినాం. 6 తారీఖు నాడు 7 తారీఖు నాడు సురేందర్ మాదే కుటుంబం ఇంటికి పోయినాం. 8 తారీఖు నాడు మహేష్ ఇంటికి కుటుంబం పోయినాం. ఈ రకంగా మేము మాట్లాడుతూనే ఉండే. నరసింహన్న తమ్మి నేను కాంగ్రెస్లో ఉన్నా, మీరు తీసుకున్న న్యాయమైన డిమాండ్ మీరు మీ ఎంఆర్పిఎస్ పరంగా తీసుకున్నాం, ఆనాటి నుండి ఈనాటి వరకు మీరు వాళ్ళు ఎమ్మటి ఉన్నారు తమ్మి అంటే, మేము గతంలో కూడా ఇప్పించినామన్నా, ఇంకా వాళ్ళకు ఉద్యోగం రాలేదు, ఇంటికొక ఉద్యోగము డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇందిరామంలో అవి ఇవ్వాలని మేమే ఫస్ట్ ఆ కుటుంబాలను నా పక్కన కూర్చోబెట్టుకొని నేను ప్రెస్ మీట్ మాట్లాడినా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 2 మాటల. దాన్ని చూసిన మాజీ మంత్రులు నరసింహన్న మాట్లాడి కాంగ్రెస్ దామోదరన్నతో మాట్లాడి 5 లక్షలు ఇచ్చారు. కానీ మీరు సామాజిక ఉద్యమకారులు నాయకులు మీలాంటి వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉన్న తర్వాత మీరు అంబేద్కర్ ఆశయాలను ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తారు అంటే మీరన్న మాటల పాటు రైట్ మేమన్నా రైట్. ఇప్పుడు ఆయన బీజేపీ అంటుండో మేము వర్గీకరణకు ఆనాడు ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అసలు ఈయన పార్టీ నడిపితే కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అన్నట్టు ఆయనే ఫస్ట్ ఆయన స్టాండే జాతి మీద. ఇప్పుడు ఒకనాడు ఎస్సీ అర్జునులం, ఒకనాడు దళితులం అన్న వాళ్ళము ఇలా మాదిగలం అంటున్నాను, గర్వంగా చెప్పుకుంటున్నాను, అది వాస్తవమే. పిల్లలను కానీ పిల్లల మీదనే వ్యభిచారం చేసిండన్న మందకృష్ణ అన్న. ఇలా జాతిని ఒక చిన్న ఉదాహరణ చెప్తానా. ఏ రాజకీయ నాయకుడన్నా 3 పార్టీలు మారుతారు, 4 పార్టీలు మారుతారు. మీరు అడిగేదానికి చెప్పే ముందు 2 విషయాలు చెప్తాను. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే 4, 5 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకే వ్యక్తి 3 పార్టీలు నడిపించిన ఘనత మందకృష్ణ మాదిగకు ఉన్నది. 2004లో మహాజన సంఘర్షణ సమితి పెట్టి ఆనాడు బెల్లయ్య నాయకన్న ఊసా సార్ వీళ్ళంతా ఉండి రాజ్యాధికారం ప్రయాణిస్తున్నాడు. వర్గీకరణ కొట్టుకోవడం మళ్ళీ ఉద్యమం అన్నాడు, ఆ పార్టీని అనేది పక్క పెట్టిండి, వదిలిపెట్టిపోయింది, కథం వచ్చింది. 2009లో త్రిలింగ పార్టీ తెర మీద తీసుకొచ్చి నేను కూడా ఆలయం నుంచి పోటీ చేసిన. ఏం పార్టీ? త్రిలింగ పార్టీ. ఓకే. 2009లో నేను కూడా అందరినీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరినీ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం పోటీ చేయించిండు ఈయన. ఎందుకంటే త్రిలింగ పార్టీ అంటే ఏమిటి? త్రిలింగ పార్టీ అంటే అది ఎవరిదో ఉందని నా పార్టీది, అప్పుడు ఆయన పేరు కొంచెం ఐడియా లేదు. అతను త్రిలింగ పార్టీని తెర మీద కత్తెర గుర్తు వచ్చింది అప్పుడు త్రిలింగ పార్టీది. ఆ పార్టీ తెర మీద తీసుకొచ్చి అందరిని పోటీ చేయించిండు. ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కృష్ణన్నకు ఉండదు, పూలే గురించి మాట్లాడదు. ఎందుకనంటే నువ్వు రాజ్యాధికారం అన్నావు, అందరి రాజ్యం మనం ప్రయాణిద్దాం, జాతి వైపు కొట్లాడదాం, హక్కులు సాధిద్దాం అన్నావు. అందరిని పోటీ చేయించి అందరిని వితరాగమని చెప్పిండు. అంటే జాతిని అమ్ముకునే స్థాయికి నువ్వు ఆ రోజే తీసుకొచ్చినావు. కాదని చెప్పమని 2009లో విత్డ్రా చేసుకోమన్నారు చెప్పిండు. అట్లా అందరూ విత్డ్రా చేసారు. అంటే విత్డ్రా చేయడం అంటే ఏందన్నా, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తితో నేను విత్డ్రా అవుతున్నప్పుడు ఆ డబ్బుల కాశ ఇచ్చిన విత్డ్రా తీసుకోవడం సహజంగా వస్తాయి. అదే నేర్పినావు కదా. ఒకళ్ళు 4 లక్షలు, ఒకళ్ళు 3 లక్షలు ఇస్తే ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఈయనకి ఇవ్వాలి. అంటే ఆ రోజే జాతిని అడుక్కున్న స్థాయికి నువ్వు తీసుకొచ్చినావు కదా. కాదని చెప్పమన్నది. 2009 ఎన్నికలలో అందరినీ తెలంగాణలో 109 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉంటే 119 నియోజకవర్గాలలో ఎక్కడైతే ఉందో మొత్తం పోటీ చేయించినావు, విత్డ్రా చేయించినావు. ఆ డైరెక్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అదే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఏ పార్టీ కోసం అంటే ఎవరి కోసం వద్దన్నారు? అట్లా ఈయన కోసమనే ఆయన అంటే జాతిని ఆనాడే అడుక్కున్న స్థాయికి తీసుకొని వచ్చిండు. సరే 2009 అయిపోయింది, రాజ్యాధికారం పక్క పెట్టినావు. 2014లో మోత్కుపల్లి నరసింహన్న ఉంటే టీడీపీ వైపు మాట్లాడతాడు, దామోదర్ అన్న లాంటి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ ఉంటారు, మనమే రాజ్యాధికారం వైపు ఉండాలి, మన హక్కుల కోసం ఫైట్ చేద్దాం, మనం ఎవరి దగ్గర పోయలేదు, ఎవరి దగ్గర లేదు, మనం రాజ్యాధికారం వైపు అని వికలాంగుల సాక్షిగా నువ్వు మహాజన సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసినావు. దానికి అధ్యక్షుడు కూడా మొన్నటి వరకు కూడా ప్రదీప్ గౌడ్ ఉండే. ఇలా ప్రదీప్ గౌడ్ ఎక్కడ పోయిండో బీసీ నేత నేమటుండా, ఏ బీసీని దగ్గర తీసినావు నువ్వు? ఇలా బీసీల గురించి మాట్లాడతాడు. నీ పక్కకున్న నీ సొంత పార్టీని చంపుకొని నువ్వు బీజేపీ వైపు ఎందుకు పోయినావు? నీ పార్టీ ఉంది కదా, నీ పార్టీ మీద ఎందుకో పోటీ చేయలే? చేసిండా? నీ పార్టీ మీద నువ్వు పోటీ చేయాలి కదా. మహాజన సోషలిస్ట్ పార్టీ ఉంది, ఆ పార్టీ ఎక్కడ పోయింది? మరి రాజ్యాధికారం వైపు అని ఎందుకు అంటున్నావు? మరి రాజ్యాధికారం అని ఎందుకు పార్టీ మాట్లాడుతున్నావు? అదే ఓ పార్టీని పట్టుకొని ఉంటే అయిపోదు. అంటే నువ్వే కదా ఉద్యమన. కేసీఆర్ చూడన్న 2001లో స్టార్ట్ చేసిండు, 2014లో ముఖ్యమంత్రి అయ్యిండు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. మరి నువ్వు నీ 30 సంవత్సరాల ఉద్యమంలో జాతికి చూస్తే ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఒక వార్డు నెంబర్, ఒక సర్పంచ్, ఎమ్మెల్యేలు దేవుడాడు, ఎంపీలు దేవుడాడు. ఎంపీలు దేవుడారు. ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే ఓట్లు జాతి వేస్తుందా? అప్పుడప్పుడు ఏం మాట్లాడతాడు తెలివిగా?
నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గర పోయినా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ ఉంటారు, ఏమైపోతే నువ్వు ఓట్లు వేయించినావు, నువ్వు నిలబడితేనే గెలవలేదు. నువ్వు వరదన్నపేటలో 75,000 80,000 ఓట్లు ఉంటాయి, నువ్వు నిలబడితే డిపాజిట్ దక్కలే, అప్పుడు నీ మాట విన్నారా ఎందుకని అట్లా? అంటే నువ్వు ఆ ఓటు వైపే ప్రయాణించలే కదా. నువ్వు ఎంతసేపు నువ్వు ఒక్కని స్వార్థం కోసమే ఉన్నావు తప్ప కాంచనాన్ని చూసి నేర్చుకో. ఒక దళిత బిడ్డను ఒక అమ్మను ముఖ్యమంత్రి చేసిండు మాయావతిని, మన కళ్ళ ముంగట జరిగింది ఉత్తరప్రదేశ్లో. మరి అట్లాంటిది మరి నువ్వు ఇక్కడ రాజ్యాధికారం వైపు ఉండలే. నీలక కాంశీరామ్ కానీ అంబేద్కర్ పూలే పాటలు రాయించకుండా నువ్వు బతుకుండగానే పోయి పాటలు, ఈ పాట సెంటెన్స్ ఇది కాదు అని రాసినావు. నువ్వు ఎట్లా నువ్వు అవుతావు? మాకు కృష్ణన్న నాకు వ్యక్తిగతంగా విభేదం లేదన్న, సిద్ధాంత ప్రకారం నువ్వు ఐడియలైజ్. నువ్వు అంబేద్కర్ గురించి చెప్తున్నావు, అంబేద్కర్ పోటీ చేయించిండు, ఎన్ని ఓట్లు వాడు అంతే ఉన్నది. కాంశీరామ్ పోటీ చేయించిండు, 2,000 వాడని 1,000 వాడని 500 వాడు అట్నే ఉన్నాడు. నీకన్నా మొన్న విశారదనాథ్ పార్టీ డిఎస్పీయా ఆయన అవునవును నీ కింద పనిచేసినోడే కదా. వీళ్ళంతా మేమంతా ఆయన మొదటి తరం అయితే మేము సెకండ్ తరం అనుకుందాం. ఆయనకన్నా ఓట్లు నీకు తక్కువ వచ్చినాయి. మరి నీ కాన్సెప్ట్ ఎక్కడ పోయింది? నీ రాజ్యాధికారం నీ సొంత పార్టీ నువ్వు చంపుకున్నావు కదా అన్న. నువ్వు ఎట్లా ఉద్యమకారుడు? ధర్మ సమాజ్ పార్టీ కాంశీరామ్ అంబేద్కర్ ఐడియాలజీ ముందుకు తీసుకెళ్తాను మీరు నమ్ముతున్నారా? సరే, ఆయన ఐడియాలజీ ఏముందో ఇంక నేను దానికి సందర్భం అరే నేను నిలబడితే ఇండిపెండెంట్గా నిలబడితే నాకు ఒక 3,000 ఓట్లు వచ్చినాయి అన్న. అంతేకన్నా కృష్ణమాధవ్ ఆయన పోల్చుకుంటే ఆయనకు ఉన్నట్టే కదా. ఇప్పుడు నీది 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర, ఆయన జస్ట్ 2 years అయిందా 3 years అయిందా పెట్టి. మరి ఆయనకు నీకన్నా ఒక 400-500 ఓట్లు ఎక్కువ వచ్చినాయి కదా. మరి దాన్ని నువ్వు అనిపిస్తున్నదా? ఇప్పుడు కృష్ణమాదిగా అంబేద్కర్ గురించి మాట్లాడొద్దు అన్నప్పుడు విషాదం కాంశీరామ్ అంబేద్కర్ గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఆచరణల బట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రజలు గుర్తించాలి. అది నువ్వు నేను చెప్పుకుంటే లీడర్లం కాదు. అరే ఈ కాన్సెప్ట్ కరెక్ట్ ఉంది, ఇది వాస్తవమేనా అనే టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇది 30 ఏళ్ళ నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? దాన్ని నమ్మకం ఉందా అని అంటే అన్న, ఆయన నడవడిక బట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే ఆ సిద్ధాంతాన్ని బట్టి, ఐడియాలజీని బట్టి నిజంగా కాంశీరామ్ ఐడియాలజీ తీసుకోకపోతే సక్సెస్ అవుతారు. అది తీసుకోపోవడానికి నడిపించే విధానం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ 2001లో స్టార్ట్ అయింది, 14 ముఖ్యమంత్రి అయ్యాడు. మరి నువ్వు 30 ఏళ్ళ ఉద్యమంలో కనీసం ఎంఆర్ పేరు చెప్తే ఒక ఎమ్మెల్యే అయ్యిందా, ఒక జెడ్పీటీసీ అయ్యిందా? నువ్వు నిలబడితేనే నీకు దిక్కులేదు, ఓట్లు వేయలే. నేను ఏం సహకరించాడు అంటే ఓట్లు వేయించినావా చెప్పమనండి. ఇప్పుడు మళ్ళీ పోటీకి నిలబడానండి, నిలబడానండి, నేను నిలబెట్టిపోయామనండి, చెప్పండి. ఇది వాస్తవాలు కాకపోతే మీరు ఉండండి. ప్రజలు మనం మాట్లాడేది గమనిస్తూనేవారు, చూస్తూనేవారు. మీకు ఉద్యమ గురువు ఎవరు? మందకృష్ణ మాదిగ. రైట్, అవునన్నా కానీ ఒప్పుకుంటాం. ఆయన నుంచి నేర్చుకుని వచ్చిన మీలాంటి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఆయన ఎందుకు తిరుగుతున్నారని కొంతమంది అక్కడక్కడ. నేనేమంటున్నామంటే ఆయన జెండాను మర్చిపోతున్నాడు. మేము జెండాను ఎత్తుకున్నాం. 2014లో సాయంపేటలో రాత్రి 12 గంటలకు ఆయన ఎప్పుడైనా రివ్యూలు 11, 12 గంటలకు జరుపుతుంటాడు. జరిపేటప్పుడు మాజన సోషలిస్ట్ పార్టీ ఉంది మనది, మనం పార్టీని ఏర్పాటు చేసినాం, ఇక నుంచి ఎంఆర్పిఎస్ జెండాను మనం మర్చిపోదామని కన్నీళ్ళు పెట్టి ఏడిచిండు. కాదని చెప్పమనండి మందకృష్ణ అన్నది. ఇది ఎంఆర్పిఎస్ జెండాను మర్చిపోవాలని కార్యకర్తలకు, నాయకులకు, మాలాంటి వాళ్ళకి అందరికీ పిలిపినీయలేదేమో మందకృష్ణ మాదిగని మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగు. అది కాదు అని అంటే నేను ఏ చర్చకైనా సిద్ధం. నేను మళ్ళీ ఎంఆర్పిఎస్ అని కూడా ముందుకు కూడా తీసుకుపోను. ఒక వ్యక్తి ఒక దగ్గర జెండా ఎంఆర్పిఎస్ ఎగరేస్తే ఏమయ్యా ఇది ఎంఆర్పిఎస్ బీబీనార్ దగ్గర నేను సమ్ ప్లేస్ ఐడియా లేదన్న, ఎందుకు ఎంఆర్పిఎస్ జెండాను ఎగరేస్తున్నావు, మాజన సోషలిస్ట్ పార్టీ కదా మనది అని ఎత్తిన జెండాను దించిపించిన ఘనత కృష్ణమాదిగకు ఉంది. ఒల కన్నీళ్ళు పెట్టి ఏడ్చినావు. మరి నువ్వు ఎందుకు ఏడ్చినావు? ఇన్ని రోజులు మనం దీని మీద కొంచెం పేరు వచ్చింది కదా, ఈ జెండాను మనం మర్చిపోతున్నాము, ఇక నుంచి మాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవాలని నేర్చినావు. రైట్ సంత, నువ్వు జెండాను మర్చిపోయినావు కాబట్టి మేము జెండాను ఎత్తుకున్నావు. ఇక దానికి ఒంగ పెలిసిన పక్కకు పోతే ఈయన కేసీఆర్ తోటి ఉండు, ఈయన అంటగట్టిండు. నువ్వు ఏ రోజు అయినా ఉద్యమాన్ని నిజాయితీగా ఒక కాంశీరామ్ లెక్క తీసుకెళ్ళినామా? రాజ్యాధికారం అన్నావు, నువ్వు రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళినా అన్న, ఎందుకు తీసుకెళ్ళలే? రాజ్యాధికారం అని నువ్వు కనీసం మనసులను మొత్తం అంటే ఓట్లను అమ్ముకునే స్థితికి తెచ్చినావు. ఇక మళ్ళీ చెప్పింది పోటీ చేపిస్తేవి విత్తురాలుగా అమ్మంటివి, ఇక ఆల్సో ఇక్కడికే అయిపోయా. అరే ఒక జ్ఞానవంతుని వేయాలి.
డప్పు అంటేనే ఏందన్న మాదిగ జాతిలో శబ్దం, శబ్దం నుండే అక్షరం ఏర్పడ్డది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిర్రు. అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, కాంశీరామే కావచ్చు, మాలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చినాం. అందుకే మా జెండాల, మా కండువల డి అంటే దండోర డప్పు. డప్పు అంటే నేను ఇంతకుముందు చెప్పిన, డప్పు అంటేనే శబ్దం, శబ్దం నుండే అక్షరం వచ్చింది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిర్రు. డి అంటే దండోర. జే అంటే జంబూ దీపాన్ని. ఈ జంబూ దీపాన్ని భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూ దీపం అని పిలిచేది. ఈ జంబూ దీపాన్ని వెళ్ళింది ఎవరు? జామవంతుడు. ఆ జామవంతుని వారసులమే నేటి మాదిగలం మేము. ఇది కాదా చరిత్ర? అందుకోసమే ఇది జే గుర్తుపెట్టి దీపం పెట్టినది. ఎప్పటికైనా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మాది కూడా వెళ్ళాలని మేము కలలుగా అంటున్నాం. అది ఇంకెన్నేళ్ళు కానీ మీరు అందరూ తలా ఒక్కొక్క పార్టీకి వెళ్ళిన అంటే తర్వాత ఎందుకు అంటే ఆ దండోర ఉద్యమానికి కృష్ణ మాకు డిఫరెంట్ ఏంటంటే ఇలా జ్ఞానం, ధైర్యం, త్యాగం అని ఉంది. అన్ని ఉన్నాయి. అంటే అంటే మీ లక్ష్యాలు బాగున్నాయి కానీ 10 మీరు ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పార్టీ దగ్గరికి పోయిన తర్వాత మీరు ఎప్పుడు వస్తారు అధికారంలోకి అనేది ఒక ప్రశ్న. మేము ఎక్కడ పోయినా మేము ఏం పార్టీ దగ్గరికి వెళ్ళలే. మీరు అనుకుంటున్నారు రైట్. మేము ఒకటే, మేము అట్లాంటి ఒక్కొక్క పార్టీ కానీ వెళ్ళలే. మా లక్ష్యం ఏంది? మా జాతులు చదువుకోవాలి. మేము ఒక 1200-1300 మంది విద్యార్థి, ప్రవీణ్ సార్ అప్పుడు గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వీధ పిల్లలకు కొన్ని మార్కులు తక్కువ వచ్చిన, ఇటున్న చదువు టాలెంట్ ఉండి వాళ్ళు మిస్ అయ్యి ఎగ్జామ్ రాయకుండా అట్లాంటి విషయాలు, అంటే అది ఫైర్ అంటే లేనోడు, ఇప్పుడు ఉన్నోని చదువుకు లేనోడు తింటారని నారాయణ లాంటి, చైతన్య, గాయత్రి లాంటి వాళ్ళు స్కూళ్ళు, ఇట్లాంటి స్కూళ్ళల్లో 1000 మందిని, ఒక 1200-1300 మందిని విద్యార్థులను మేము చేర్పించినాం. ఇప్పుడు మాది 10 ఏళ్ళు అయింది కదా. ఇంకా 10 ఏళ్లలో ఒక 100-200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అయితే నేను కలలుగా అంటున్నా. కృష్ణమాదిగ 30 ఏళ్ళ ఉద్యమంలో ఏం కలలుగా అన్నాడు? నా దగ్గర లిస్ట్ ఉంది, ఏమంటే ఇస్తాం మీకు. ఏం కలలుగా అన్నాడు ఆయన? వర్గీకరణ అన్నాడు. వర్గీకరణ వచ్చినా కూడా దీన్ని వ్యతిరేకించబట్టే నేను ఈ 10 ఏళ్ళ ఉద్యమంలో ఇంకొక 10 ఏళ్ళు గడిస్తే మేము చదివిపించిన వాళ్ళను, అంటే అంటే మొత్తం కాదు, ఓ ఫీజు 50,000 ఉంటే ఓ 20,000కు, ఓ 40,000 ఉంటే ఒక 15,000కు, ఇట్లాంటి ఫీజులు కొంచెం మేము పుషింగ్ చేయడం జరిగింది మా దండోర ఉద్యమం ద్వారా. ఇంటింటికి పూలే అంబేద్కర్ ఫోటోలు పెట్టి ఇచ్చినాం మేము మా శిక్షణ తరగతులలో. దానికి మా కాశీమన్నను పిలిచినాం ఒకసారి, ఎడిటర్ శ్రీనివాసును, జ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాసును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను, ఇట్లా చాలామందిని మేధావులు ఎవరో ఉన్నారో పిలిచి శిక్షణ తరగతులు పెట్టినాం. నాగార్జున సార్లో ఒకసారి, మహబూబ్నగర్లో ఒకసారి, ఆదిలాబాద్లో ఒకసారి. అంటే మన జాతులు మనం అంటరానిగా బానిసగా ఉండడానికి గల కారణం ఏంటంటే విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మార్పు లేదని ఆనాడు పూలే అన్నాడు. దాన్ని అంబేద్కర్ పాటించిండు. ఇవాళ అంబేద్కర్ చదువుకోనే కదా రాజ్యాంగం రాసింది. ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా అది జవహర్లాల్ నెహ్రూ 100 రూపాయల నోటును కాల్చి టీ కాసుకొని తాగిండు. కానీ భారతదేశం రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు రాయలే. జవహర్లాల్ నెహ్రూ రాసిండా? మొట్టమొదటి రాష్ట్రపతి బామోళ్ళే, తెలివి కల్లోళ్ళు, బాపనోళ్ళే చాలా అంటున్నా కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతి. ఈ భారతదేశానికి రాజ్యాంగం అవసరం వచ్చి రాయలేదా? ఒక అంటరానితనంలో ఉండి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ తెలుసు అంబేద్కర్. ఇప్పుడు దాని గురించి నేను చరిత్ర ఉండి అంటే ఇంత అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళు, అంటే నేను కంప్లీట్ అని ఒక్క నిమిషం. మరి భారతదేశం రాజ్యాంగం వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన, ఎందుకంటే జ్ఞానం వల్ల. అట్లాంటి జ్ఞానాన్ని మా ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మేము శిక్షణ తరగతులు పెట్టి చదువుకుంటే మన జాతులు బాగుపడతాయని అంబేద్కర్, పూలే లాంటి అదే ఫోటోలు తయారు చేయించి ప్రతి రాష్ట్ర నాయకునికి ఇచ్చినాం. ఆదిలాబాద్లో, చెన్నూరులో పెట్టి ఇయ్యడమే కాకుండా ఒక 10-15 పేజీల బుక్స్ ఇచ్చినాం. ఇచ్చి అవి చదువుకుంటే చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చిన్నపిల్లలు, చిల్డ్రన్స్ అయితే ఉండరు. ఆయన ఎవరు అమ్మంటే సావిత్రిబాయి పూలే, ఆమె ఎవరు అమ్మంటే ఆయన ఎవరు అంటే అంబేద్కర్, పూలే అంటే అవి చదివితే ఆలలాగా తయారు కావాలని ఆ మైండ్ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు మాదిగలమని చెప్పుకునే ఒక శక్తిని, ఒక మానసిక బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన కృష్ణమాదిగ మాదిగలకు అన్యాయం చేస్తారా? మీరు అన్నదాన్ని బట్టి వర్గీకరణ అడ్డుకుంటున్నారన్న కదా, చేస్తారంటారా? జరుగుతుంది కదా, చేస్తారని కారణం 9% రిజర్వేషన్ వచ్చింది, రైట్. 1% తక్కువ ఉందని మేమే ఒప్పుకున్నాం. నువ్వు దీన్ని ఫస్ట్ స్వాగతించి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, ఈయనకు ఒక రోజు ముందు తెలుసుగా బిల్లు పెడుతుందని అదే ఆయనే చెప్పుకుండగా మనం కదా. మా దాంట్లో ఒక మేధావి ఉండే, ఆ మేధావి ద్వారా నాకు ముఖ్యమంత్రి ఫోన్ చేయించిండు. ఫోన్ చేపిస్తే
రమ్మన్నాడు పోతన్నాడు అని అన్నీ నేనే చెప్పే, మళ్ళీ మేధావి పేరే చెప్పే. ఎవరు? కాశీం అన్న. నేను చెప్తున్నా ఇప్పుడు ఆ వర్గి ఈయన దగ్గర ఉన్న ఇప్పుడు మేధావిగా ఉన్నది ఎవరు? మాదిగ జాతులు అంతో ఇంతో ఉన్నది, అంతో ఉన్నది క్లియర్ ఒప్పుకోవాల్సిందే. కాశీం అన్న ఉన్నాడు, ఆయన మేధావి. ఆ మేధావి కూడా వర్గీకరణను స్వాగతించిండు కదా. ఆ వర్గీకరణను స్వాగతిస్తే ఆ మేధావితోటి నువ్వు మాటలు బంద్ చేసినావు ఇప్పటికీ. ఆయన ఆ త్యాగం లేదు. నిన్న మొన్న వచ్చిన నాలుగుతోటి నువ్వు మాట్లాడిపిస్తున్నావు. ప్రతి కరపత్రంలో ఆయనది ఉంది. నేను నీకు గుండెకాయ లెక్క పనిచేసిన మందకృష్ణకు మాదిగకు నేను వంగపల్లి సీన్ అంటే ఇక నేను చెప్పుకోను దాని విషయం. అందరికి సమాజ ప్రతి లీడర్కి ఆనాడు అందరు టీఆర్ఎస్లోనూ అందరూ తెలుసు. అది బస్సులు తలగట్టలే, రాస్తా రోకలు చేయలే. కృష్ణ మాదిగ ఏది వంగపల్లి సీన్ ఏది మాట్లాడితే మందకృష్ణ అదే మాట్లాడతాడు అనేది సమాజంలో అందరి రాజకీయ నాయకులకు తెలుసు. ప్రతి కరపత్రం మన కాశీం అన్న లేని కరపత్రం ఏడుంది మందకృష్ణ మాదిగకు? ఆయన రాసిండా? కాదని చెప్పమనండి. అట్లాంటి మొన్న మేధావులో మీటింగ్ జరిగింది ఓయూలో ఠాగూర్ ఆడిటోరియంలో. ఆయన పాత్ర లేదా? జిల్లాలు మొత్తం తిరిగిండు, పాత్ర లేదా? ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా నష్టపోయాడు. ఆయన ఒక విరసం సభ్యుని ఉండి చాలామంది ఎత్తి పొడిచిరు ఆయనను. ఏమయ్యా కాశీము ఈయన అన్ని కులాలకా ఒక మాదిగ కులానికని చాలామంది క్వశ్చన్లు వేసారు. నన్ను కూడా అడిగారు. నాకు కొద్ది దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏమయ్యా కాశీం, ఈ కాశీం ఎవరితోటి మాట్లాడతాడా? ఒక జాతి లీడర్ ఆయనే, అందరికి మీదవా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడిన ఆయనే. ఒక మోడీ వస్తుండంటే ఎట్లా చాలా రకరకాల ఆయన జాతి కోసం ఇంకో అట్లాంటి ఆయనతోటి నువ్వు ముఖం చాటేసినవే. కాదని చెప్పమనండి. ఓ రోజు కాశీం అన్న ఇంటర్వ్యూ తీసుకోండి. ఆయన చెప్పుకో వాస్తవం. ఆయన మీటింగ్ ఏమని ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ క్లబ్లో ఏమని పెట్టిండు? వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం, 9% వచ్చింది, మా గుండెల్లో పెట్టుకుంటారు వర్గీకరణ చేసిన ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అని పెట్టిండు. తప్పే ఉంది, 9% అయింది, దాన్ని స్వాగతించిండు. ఆయనను ముఖం చాటేసినావు. అదే ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ జరిగితే నువ్వు ఆయనను విలువలే. ఆయన దాని ప్రిన్సిపాల్ అక్కడ, ఆయనను మీటింగే నువ్వు ఆహ్వానించలే. అసలు అట్లే నువ్వు ఇంకో అన్న ఎంత దరిద్రం అన్న. ఇది వ్యక్తిగత విషయం కాదు, మా దారులు వేరైనా మా గమ్యం వర్గీకరణ విషయంలో మేము ఒకటైతాం. అందుకే మేము మొన్న మద్దతు కూడా తెలిపినాం. కొన్ని విషయాలు ఇంకెప్పుడు ఆలోచించాడు. అరే జాతి అందరిని పిలుచుకునే జ్ఞానం కృష్ణమాదేవికి లేదా? నువ్వు పిలిస్తే ఎవరు రారు? ఒంటెద్దు పోగడాలు ఎన్ని రోజులు పోతావు? నీ 30 ఏళ్ళ ఉద్యమంలో నీ ఎమ్మటి ఇప్పుడు పేర్లు చెప్పినాగా, కనకారావు పోయిండా, కుప్రాకర్ మాదిగా పోయిండా, మేరీ మాదిగా పోయిందా, దండువీరన్న పోయిండా? అంటే ఎవ్వరు? మొన్న యాతాకుల భాస్కరు ఇట్లా ఒక్కరినన్నా సరే వంగపల్లి సీన్ అంటే సరే నీ 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 మైండ్లో ఏముంది? అరే వీడు ప్రభుత్వానికి తొత్తువ నువ్వు ముద్రేసినావు, మేము వల్లే అట్లా. అది నువ్వు టీఆర్ఎస్ దగ్గర పెళ్ళికి వీళ్ళు కార్డు ఇవ్వన్నది నువ్వేనా? నా పెళ్ళి రేపన్నా, నా పెళ్ళి నాది రిజిస్టర్ మ్యారేజ్, నేను బీసీ అమ్మాయిని చేసుకున్నా. నా పెళ్ళి 11 గంటలకు పెళ్ళి, 9 గంటలకి మందకృష్ణ దగ్గర పోయి నేను జ్యూస్ ఇచ్చిన అప్షిగూడలో. ఐసీఐసీఆర్ వాళ్ళు వెనక అప్షిగూడ సౌత్ గ్రాండ్ అపోజిటు. అక్కడ పోయి నేను పుదీనా జ్యూస్ ఇచ్చిన. 11 గంటలకు నా పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్. ఏ చూడు నేను ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉన్నా ఎవడన్నా పెళ్ళి 11 గంటలకు పెట్టుకొని 8 గంటలకు ఆయనకు పుదీనా జ్యూస్ ఇచ్చిన. రేపు నాది రిసెప్షన్ ఊళ్ళో. నువ్వు కేసీఆర్ కార్డు ఇచ్చినా అని 1కి 3 గంటలు అడిగినావు. ఇచ్చిన అంతకుముందే చెప్పిండు, ఇచ్చిన అని చెప్పిన. వస్తున్నా అన్న. కేసీఆర్ అది నిజమవద్దాం. అరే మందకృష్ణ మాదిగ మనిషి వంగపెలిసినంటే కేసీఆర్ పోతే లొల్లి పెడతట్టుండు. అప్పటికి ఆయనకు ముఖ్యమంత్రి కాన్వాయ్ గీన్వాయ్ వస్తుంటే ఇక కేసీఆర్ అన్నట్టే ఏదేమైనా మనం కార్డు ఇచ్చిండు, మనం పెళ్ళికి వెళ్ళాలనా అని అక్కడ ఉన్న బ్యాచ్ ఉంటుంది. అది మాకు 2 నెలల తర్వాత అర్థమైంది. పెళ్ళి అయిపోయినాక ఇది అంతే, మనం పెళ్ళికి పోతే తీసేయడం తర్వాత అర్థమైంది. అరే ఆయన కరుడు కట్టిన మందకృష్ణ మాదిగ ఉంటాడు, మందకృష్ణ మాదిగ కోసం ఎవరినైనా లెక్కేయాడు. ఇక మీకు తెలుసు ఆ గొడవలు అన్ని చాలా గొడవలు. కోదండరామ్ది కావచ్చు, దేశపతి చాలా రకరకాల ట్రాక్ రికార్డ్ ఉంది అందులో. ట్రాక్ రికార్డు ఉంది. వంగపల్లి సీన్ మందకృష్ణను ఏమన్నా అంటే పోయి ఫస్ట్ ఇక ఆయనను ఇక బట్టలు ఇస్తాడు అనేదే ఉంది. అదంతే, అది మాట ద్వారా కావచ్చు, ఏదో రకంగా ఉంది ఓపెన్. అట్లాంటి ఉన్నప్పుడు ఇంత కమిట్మెంట్గా నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ కాదని చెప్పాను. మందకృష్ణ మాదే దగ్గరికి వెళ్ళి అన్న నాకు టికెట్ ఇస్తున్నారు, పలానోళ్ళు మల్లేశన్న చెప్పిండు, పలానోళ్ళు చెప్పిండు అని కాదని అని చెప్పమనండి. మా డాక్టర్ బాబురావు సారు ఉన్నాడు, ఇప్పుడు బతికే ఉన్నాడు, గోల్లాకలు ఉంటాడు. ఆయన చెప్పిండు ఆనాడే. ఇక పేర్లు చెప్తే ఇప్పుడు పంచాది ఎందుకు కానీ, అరే తమ్మి అనుకుంటున్న ఫ్లోలో వచ్చేసింది, మంచి అవకాశాన్ని ఓటుకుంటున్నావురా అన్నాడు. అయినా నేను కృష్ణన్న కోసం పనిచేస్తానని చెప్పిన. అట్లాంటి నాలాంటి ఇంత కమిట్మెంట్గా ఒక పదవి తీసుకోకుండా త్యాగం చేసినోని మీద నేను అనామతము నన్ను తీసేసిండు.
కనీసం నోటీస్ ఇచ్చిండా? ఇదే కాశీమన్న పాత్ర మొత్తం కాశీమన్నకి A to Z తెలుసు. నన్ను కాశీమన్న నా కోసం అడిగిండు. వంగపెల్లి తీసేసిన కమిటీ మోడ్ వర్కర్గా అంటే కాశీం మీ విరసం కావచ్చు, లేకపోతే మీ నక్సల్ ఏదైనా మీ పార్టీది ఉండొచ్చు, తప్పు చేస్తే మీరు ఏం చేస్తారని అడిగిండు ఆయన. నేనే అన్న మేము ఒక నోటీస్ ఇస్తాము అని చెప్పిండు నేనే. ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీసులో వివరణ ఇవ్వకపోతే మేము తీసేస్తామని చెప్తే, నేను రెడ్ హ్యాండ్ చూసినట్టే రెడ్ హ్యాండ్ చూసినా నువ్వు నోటీస్ ఇవ్వాలని చెప్పి నాకు నోటీస్ ఇచ్చిండు. ఏమన్నా ఏం తప్పు చేసినామని తీసేసిండు. యాదవ్ బాగా మీ ఇద్దరికి సంబంధించినది వర్గీకరణ విషయంలో ఇప్పుడు మీరు చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు కదా. 100% ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ అన్న మా పెద్దన్న ఉద్యమం గౌరవించాల్సిందే, ఉద్యమ గురువు కూడా నేను ఒప్పుకోవాల్సిందే. ఇప్పటికైనా ఒక పెద్ద మనసు చేసుకొని మాలాంటి వాళ్ళకు నువ్వు ఇట్లన్నాడు ఇట్లన్నా ఆచరణలు చేయాలి కాన్షిరామ్ లెక్క అని. మేము ఇప్పటికైనా రాజ్యాధికారం వైపు నీ పార్టీ ఉంది కదా, ఆ పార్టీని నిలబెడదాంపా, రా కలిసి పనిచేద్దాం. నువ్వు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఉద్యమానికి 30 ఏళ్ళ నుంచి నువ్వు పోరాడినావు, రైట్, కమిట్మెంట్గా ఉన్నావు అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. కమిట్మెంట్ లేనన్నప్పుడు ఓ మేధావుల దగ్గర రా, లేకపోతే నీకు నచ్చిన మేధావుల దగ్గర పిలిపి. ఇప్పుడు ప్రభుత్వం దీని ఆమోద ముద్ర వేస్తున్నది కాబట్టి ఇప్పుడున్న ఈ వర్గీకరణ ఏదైతే ఉంటే సరిపోతుంది, దీంట్లో మార్పులు చేర్పులు ఏం అవసరం లేదు. మార్పులు చేర్పులు 1% మాకు తక్కువ ఉంది. ఏదైతే ఇప్పుడు నేతకానులు మాకు తక్కువ ఉంది, ఒలియదాసరోళ్ళు మేము మాలలు అంటున్నామని ఏదైతే ఉన్నాయో ఆరోపణలు, ఏవైతే అవి ఉన్నాయో దాన్ని మళ్ళీ చట్టం చేయని. ఫస్ట్ ఇది చట్టం చేసినాక మళ్ళీ మార్చుకోవచ్చు కదా. మళ్ళీ జనాభా లెక్కలు చేసిన తర్వాత ఇప్పుడు 2011 ప్రకారం ఉంది. మళ్ళీ జనాభా లెక్కలలో ఎవరు వాటా ఎవరు పర్సంటేజ్ ఎంత ఉందో అప్పుడు చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళు ఒకటి చేసే కాడ ఉండు. నువ్వు ఫస్ట్ మాలా మాదిగలు ఒకసారి చర్చించు, కూర్చోబెట్టు. ఇప్పుడు సమాజం మొత్తం వ్యతిరేకించిందిగా మాలను. అదే వర్గీకరణ న్యాయమైంది, డిమాండే అని సమాజం కూడా వ్యతిరేకించింది కదా మొత్తం మాలను, ఒంటరి వాళ్ళు చేసింది కదా. మరి అట్లాంటప్పుడు ఈ వర్గీకరణ నువ్వు స్వాగతించి కూడా అయ్యా మళ్ళీ ఈ సమస్య ఉందని మళ్ళీ ఒకటి చేసుకుందాం. ఫస్ట్ నువ్వు స్వాగతించలే. ఎందుకు స్వాగతించలే? ఈ క్రెడిట్ కాంగ్రెస్ పోతుందేమో. ఈ కాంగ్రెస్ పోతే మళ్ళీ నేను బీజేపీ వైపు నన్ను బీజేపీ వాడు మళ్ళీ నన్ను పట్టేస్తే ఆగం చేస్తాడు అనే భ్రమలో ఉన్నారు. రేపు రాజ్యసభ తీసుకుంటాడు ఖచ్చితంగా. తీసుకుంటే ఇప్పుడు నల్లకండ మారాలి అని మస్తుగా అంటుండు. రావాలని నేను కూడా కోరుకుంటున్నా. పెద్ద మనిషి 60-65 ఏళ్ళు ఉండు, ఎక్కడున్నా తీసుకో. మేము కూడా రాజ్యసభ రావాలని మేము కోరుకుంటున్నాం. మేము సంతోషపడుతున్నాం, దాని విషయం రావాలనే కోరుకుంటున్నాం. తీసుకుంటే సంతోషమే. కానీ ఈ జాతిని ఒక ఎక్కడ లేని పేరు వచ్చింది జాతి పుణ్యమా అని కృష్ణన్నకు ఇంకోసారి కూడా మీ టీవీ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అమరుల కుటుంబాలను పరామర్శించాలన్నా నేను కూడా ఆ రోజు కూడా రిక్వెస్ట్ చెప్పినాం. అరే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏమని మాట్లాడండి మందకృష్ణ మాదిగా, తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, తెచ్చింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి సచినుల పరిస్థితి అని అమరుల తల్లుల కడుపుకోత మా సభ నిజం కాలేలో పెట్టినావు. అది వాస్తవం కదా. అవును. మరి నీ దగ్గర చనిపోయిన నీ సొంత బిడ్డలనే పట్టించుకొని నువ్వు ఉద్యమ నాయకునివా? ఏ రోజన్నా పారడే గ్రామంలో మోడీ వచ్చిండు, సభ పెట్టినావు, వెంకయ్య నాయుడు వచ్చిండు, అమరుల కుటుంబాలను ఒక్కరోజన్నా పరిచయం చేసినావా? కనీసం నీ ముఖానికి ఒక్కరోజన్నా పోయినావా? 2009లో సంఘటన జరిగింది అన్న. ఒక్క నిమిషం అన్న, ఇది చాలా సీరియస్. ఎందుకంటే అసలు వర్గీకరణ విషయాలు చెప్పారు దాని మీద మీరు. చాలా విషయాలు ఉన్నాయి కదా. అసలు వర్గీకరణ జరగడానికి గల కారణం ఇది. అమరులు చనిపోతే నా ఉద్యమం ఇంతెత్తున వేసింది. ప్రాణత్యాగం కన్నా ఇంకేం ఎక్కువ ఉంటుంది అన్న. అట్లాంటి ప్రాణత్యాగం కన్నా ఇంకెక్కువ ఏముంటుంది? మరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఏ రోజన్నా పోయి 10 రూపాయలు సాయం చేసినావా? వాళ్ళ ఇంటికి ఈ రోజు ముఖం పట్టి ఈ రోజుకి వాళ్ళ ఇంటికి పోలే, నువ్వు పోవాలి కదా. నువ్వు ఉద్యమ నాయకుని ఇంత సమాజంలో ఇంతమందికి ఆన్సర్ చెప్తున్నప్పుడు మరి నీ సొంత ఇంట్లో జరిగిన దానికి నువ్వు సరే, ఇది మొత్తం ఇప్పుడున్న దాంట్లో అది మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, మీరు ఉద్యమం కలిసి నడిచారు, ఉద్యమం చేశారు కాబట్టి చాలా విషయాలు మీరు చెప్తున్నారు. ఇది వాస్తవాలు. నేను ఏ ఒక్కటి మాట్లాడేది ఏ చర్చకైనా నేను సిద్ధం అంటున్నా. నేను ఆధారాలతోటి చెప్తా, డేట్లతోటి సహా చెప్తున్నా. జెండర్ని మర్చిపోమన్నది చెప్తున్నా. అమరుల కుటుంబాలు అది నేను చెప్తా. అమరుల కుటుంబాలే తిడుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీరు సమర్థిస్తున్నారు. 100% దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళొద్దు అని మీరు సూచన చేస్తారు. 100% వెనక్కి తీసుకొని వెళ్ళొద్దు. దీన్ని ఇమ్మీడియట్లీ ఈ చట్టం కూడా రేపు 18 తారీఖు నాడు కూడా జీవో తీసుకొని చట్టం చేస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇంకోటి కృష్ణమాది, ఇంకోటి చూడన్నా, ఈయన చూడు వర్గీకరణ వ్యతిరేకాన్ని చిన్న ఉదాహరణ ఒకటే నిమిషంలో చెప్పేస్తా. వర్గీకరణ వ్యతిరేక అనడానికి కారణం 2 విషయాలు. ఇప్పుడు ఏపీలో ఇవాళ స్టేట్మెంట్ చూసారా మీరు? ఇవాళ
చంద్రబాబు ముందంజలో ఉన్నాడు అని చెప్తుండు వర్గీకరణ విషయంలో. ఏడ ముందంజలో ఉన్నాడన్న చంద్రబాబు? చూడు కృష్ణమాది చేసేది చూడు. ఈడ సుప్రీంకోర్టు వచ్చిన ఎమ్మటే ఈడ కమిషన్ వేసిండు, ఏకసభ్య కమిషను. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కమిటీ చైర్మన్ చేసిండు. మన 4 తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఈ 2 రోజులలో చట్టం కాబోతుంది. అవునా? ఇక్కడ జరుగుతుంది. అక్కడ జిల్లాల యూనిట్గా తీసుకోవాలి అనేది అక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చైర్మన్ ప్రకటించిండు. జిల్లా యూనిట్ అన్నప్పుడు దాన్ని అక్కడ అంతా వ్యతిరేకిస్తారు. మరి దాని మీద దీని స్టాండ్ చెప్పాలిగా అయినా. ఏం చెప్పకముందనే నేను దాన్ని చంద్రబాబు నాయుడు చేస్తాడని మీద వేసుకోవడం ఏంది? దాని మీద క్లారిటీ అని ఇవ్వాలి కదా. అరే అట్లా కాదు, ఇగో ఇదే మళ్ళీ ఆడేది చేసినాక మళ్ళీ అదే. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ వచ్చింది. అరే ఇక్కడ ముందు ఈ కమిషన్కు ఇట్లా జరిగే ఈ లోట్లు పాటలు ఉన్నాయి, ఈ ఏబీసీ 4 గ్రూపులు కావాలని తర్వాత నువ్వు ఆలోచించు. ఇప్పుడు అక్కడ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వు ముందు ఇవ్వాలిగా. అక్కడ లేట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మరి అది ఇవ్వాలి. ఆడ జిల్లా యూనిట్ అంటే అది ఏమనక ముందు అక్కడ ఆ రిపోర్టును బట్టి, ఆ పేపర్ల దాన్ని బట్టి మనం చెప్తున్నావు. మరి దానికి ఒక సూచనను ఇచ్చినవాను ఏం జరగకముందు చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూటమి ఉంది కాబట్టి నువ్వు సమర్థిస్తున్నావు. అక్కడి నుంచి ఎక్కడ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళినావు. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ చేసిందని అంటున్నావు, సంతోషం. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒకరోజు నువ్వు ధర్నాలు ఎందుకు పిలుపునిస్తలేవే? గుజరాత్ రాదు పోయి మరి ఎందుకు చేస్తలేమన్నా? 19 రాష్ట్రాలలో ఉంది, 29 రాష్ట్రాలలో ఉంటే 19 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మరి ఒక రాష్ట్రానికన్నా పోయి ఎందుకో మాట్లాడతలేవు? పొద్దున్న లేసి అంబేద్కర్ గురించి మాట్లాడతావు. అమిత్ షా అంబేద్కర్ గురించి పార్లమెంట్లో ఏం మాట్లాడిండు? మరి దాన్ని నువ్వు ఖండించినవా? ఎందుకో అంటే నువ్వు అంబేద్కర్ గురించి సిద్ధాంతం మరి ఎందుకో మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఉన్నాయి. అంటే అందుకోసమే నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడొద్దు, పూలే గురించి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడదు అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. నువ్వు నిజంగా అట్లా ఉండేదంటే నువ్వు ఫస్ట్ మనం అంతా రాజ్యాధికారం వైపు మన జాతిని ప్రయాణించు. మాదిగలు రేపు ఏ పార్టీకి డిసైడ్ చేయాలో మన రాజకీయంలో మన వాట తెలుసు. మన రాజకీయంలో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ అంశాలు ఉన్నప్పుడు దాని చుట్టూ చాలా అంశాలు, ఎందుకంటే వారు సుదీర్ఘకాలంగా వర్గీకరణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వారి అనుభవాలనుతో పాటుగా ఈ ప్రభుత్వం వర్గీకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మార్పులు చేర్పుల విషయం తర్వాత చూద్దాము, ఇప్పుడైతే ఉన్న 9% అంగీకరిద్దామనే భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.